మానవ చరిత్ర మొత్తం గురించి వివరించేది భూమి మీద ఒకే ఒక్క గ్రంథం ఉందని కొంతమంది నమ్ముతారు. ఈ విశ్వం ఎలా ఆవిర్భవించింది, మానవ జాతి ఆరంభం ఏంటి అనే అనేక ప్రశ్నలకు సమాధానాలు అందులో ఉన్నాయని చాలామంది చెప్తారు. అయితే ఆ సమాధానాల కారణంగానే ఆ గ్రంథాన్ని ఒకప్పుడు నిషేధించారు. ఆ తర్వాత అది దాదాపుగా 2000 సంవత్సరాలకు పైగా కనుమరుగైపోయింది. ఆ గ్రంథం పేరే బుక్ ఆఫ్ హానోకు. ఇది మానవ చరిత్రలో అత్యంత వివాదాస్పదమైన గ్రంథాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇంతకీ హానోకు ఎవరంటే, హానోకు గురించి మనకు మొట్టమొదటగా ఆదికాండము 5వ అధ్యాయంలో కనబడుతుంది. అక్కడ ఆయన గురించి మనకు చాలా తక్కువ సమాచారం మాత్రమే ఉంటుంది. దేవుడు ఆయనను ఎంతో ఇష్టపడ్డాడు. ఆయన దేవునితో కూడా నడిచాడు. అందువల్ల ఆయన మరణాన్ని చూడకుండా దేవుడు ఆయనను తనతో పాటు తీసుకువెళ్ళాడు. ఈ చిన్న సమాచారం అనేక ప్రశ్నలను మనకు మిగులుస్తుంది. ఇంతకీ హానోకు ఎవరు? దేవుడు మరణాన్ని కూడా అనుభవించనీయకుండా ఆయనను తన దగ్గరకు తీసుకెళ్ళగలిగినంతగా నీతిమంతుడు ఎలా అయ్యాడు? ఆయన పరలోకంలో ఏమి చూశాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పే గ్రంథమే బుక్ ఆఫ్ హానోకు అని చాలామంది భావిస్తారు. ప్రారంభ క్రైస్తవుల దృష్టిలో హానోకు గ్రంథం క్రీస్తు శకం 2వ మరియు 3వ శతాబ్దాల్లో జీవించిన ప్రముఖ సంఘపితలు జస్టిస్ మార్టియర్, ఐరేనియస్, ఒరేజిన్, క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండ్రియా లాంటి వారు తమ రచనల్లో హానోకు గ్రంథాన్ని ప్రస్తావించారు. అదేవిధంగా 2వ శతాబ్దం ప్రారంభంలో రాయబడిన ఎపిసిల్ ఆఫ్ బర్నబాస్ కూడా ఈ గ్రంథాన్ని అనేక సార్లు ఉపయోగించింది. రోమన్ తత్వవేత్త టెర్టులియన్ అయితే ఈ గ్రంథాన్ని పవిత్ర గ్రంథం అని కూడా పేర్కొన్నాడు. యేసుక్రీస్తు అనంతరం మొదటి 300 సంవత్సరాల్లో ఈ గ్రంథం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆ కాలంలో ప్రజలు దీన్ని విస్తృతంగా చదివేవారు. కాలక్రమేణా చర్చి నాయకులు ఈ గ్రంథంలోని కొన్ని విషయాలను వివాదాస్పదమైనవిగా, సరైనవి కానివిగా భావించారు. దీని ఫలితంగా ఈ గ్రంథానికి ఉన్న ప్రాముఖ్యత తగ్గిపోయింది. చివరకు ఇది అధికారిక బైబిల్ గ్రంథాల జాబితాలో చోటు పొందలేదు. ఈరోజు మీరు ఉపయోగిస్తున్న చాలా బైబిళ్లలో బుక్ ఆఫ్ హానోకు ఉండదు. నిషేధం తర్వాత ప్రజలు దీన్ని చదవడం తగ్గించారు. కొద్దిగా ఈ గ్రంథం కాలగర్భంలో కలిసిపోయింది. దాదాపు 2000 సంవత్సరాల పాటు ఇది ప్రపంచానికి దూరమైంది. 15వ శతాబ్దం చివరిలో ప్రొటెస్టెంట్ సంస్కరణల కాలంలో ఈ గ్రంథంపై మళ్ళీ ఆసక్తి పెరిగింది. ఎక్కడో ఈ గ్రంథం ఇప్పటికీ ఉండొచ్చని పుకార్లు వినిపించసాగాయి. అయితే అదే సమయంలో చాలామంది ప్రజల ఆసక్తిని ఉపయోగించుకొని తాము కనుగొన్నదే నిజమైన హానోకు గ్రంథమని చెప్పే నకిలీ ప్రతులను కూడా ప్రచారం చేశారు. 18వ శతాబ్దంలో స్కాట్లాండ్కు చెందిన అన్వేషకుడు జేమ్స్ బ్రూయిస్ ఇథియోపియాకి వెళ్ళాడు. అక్కడ ఇథియోపియన్ ఆర్థడాక్స్ చర్చి భద్రపరిచిన పురాతన గ్రంథాలయంలో అతను హానోకు గ్రంథం యొక్క అసలు ప్రతులను కనుగొన్నాడు. ఆ చర్చి ఈ గ్రంథం బైబిల్ అధికారిక గ్రంథాల్లో లేకపోయినా శతాబ్దాల పాటు దాన్ని ఎంతో జాగ్రత్తగా సంరక్షించింది. జేమ్స్ బ్రూయిస్ కనుగొన్న ప్రతులు గీజ్ అనే ప్రాచీన ఇథియోపియక్ సెమిటిక్ భాషలో రాయబడ్డాయి. పండితుల అభిప్రాయం ప్రకారం ఈ రచనలు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి 1వ శతాబ్దం మధ్యకాలంలో రచించబడ్డాయి. ఆ ప్రతుల్లో మొత్తం 5 ప్రధాన భాగాలు ఉన్నాయి. వాటిలో హానోకు జీవితంలోని అనేక సంఘటనలు వివరించబడ్డాయి. అందులో కొన్ని వాచర్లతో ఆయనకు జరిగిన యుద్ధం, పరలోక యాత్రలు, అంత్యకాల దర్శనాలు, దేవదూతలను గురించిన వివరాలు, ఇలా చాలా వివరాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. జేమ్స్ బ్రూయిస్ ఈ గ్రంథానికి చెందిన 3 ప్రతులను యూరప్కు తీసుకువచ్చాడు. 1821లో రిచర్డ్ లారెన్స్ దీన్ని మొదటిసారిగా ఇంగ్లీష్లోకి అనువదించాడు. 1912లో ఆర్హెచ్ చార్ల్స్ మరింత ప్రసిద్ధి చెందిన అనువాదాన్ని ప్రచురించాడు. కొన్ని దశాబ్దాల తర్వాత డెడ్ సీ స్క్రోల్స్లో భాగమైన కేవ్ 4 వద్ద కూడా ఈ గ్రంథానికి సంబంధించిన మరిన్ని శకలాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఈ గ్రంథంపై ప్రపంచవ్యాప్తంగా మళ్లీ చర్చ ప్రారంభమైంది. కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం బుక్ ఆఫ్ హానోకు మానవ చరిత్రలో రచించబడిన అత్యంత పురాతన గ్రంథాల్లో ఒకటి. అంతేకాకుండా ఇది ఆదికాండము మరియు బైబిల్లోని కొన్ని భాగాలకు ప్రేరణగా ఉండి ఉండవచ్చని వాళ్ళు భావిస్తారు. ఈ అభిప్రాయాన్ని అందరూ అంగీకరించకపోయినా ఈ గ్రంథం ప్రాచీన యూదుల ఆలోచనలను అర్థం చేసుకోవడానికి విలువైన ఆధారంగా పరిగణించబడుతుంది. కొత్త నిబంధనలోని యూదా పత్రికలో మనకు ఒక అద్భుతమైన వాక్యం కనబడుతుంది. అందులో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించను అని ఉంటుంది. ఈ వాక్యంలోని అర్థం యూదా పత్రిక రచయితకు హానోకు గ్రంథం గురించి తెలిసి ఉండవచ్చని చాలామంది భావించేలా ఉంటుంది. అయితే ఒక గ్రంథాన్ని ఊటంకించడం వల్ల అది దేవుని ప్రేరణతో వ్రాయబడిన పవిత్ర గ్రంథమే అని తప్పనిసరిగా నిరూపించడం కుదరదు. అపోస్తలుడైన పౌలు కూడా కొన్ని సందర్భాల్లో గ్రీకు కవులను ఉపయోగించి మాట్లాడాడు. అటువంటి సందర్భాల వల్ల మనం వాటిని నిజంగా పరిగణించలేం. ఆదికాండం 6వ అధ్యాయంలో ఇలా రాయబడి ఉంటుంది: మనుషులు భూమి మీద విస్తరించసాగారు, కుమారికి కుమార్తెలు పుట్టారు. దేవుని కుమారులు ఆ స్త్రీలు అందంగా ఉన్నారని చూసి తమకు నచ్చిన వారిని భార్యలుగా చేసుకున్నారు. హానోకు గ్రంథం ఈ సంఘటనను మరింత విస్తారంగా వివరిస్తుంది. అందులో వాచర్లు అని పిలువబడే పరలోక దూతలు
భూమి మీదకి దిగివచ్చి మానవ స్త్రీలను వివాహం చేసుకున్నారని చెప్పబడింది. ఈ వాచర్ల నాయకుడి పేరు సెమ్యాజా అని గ్రంథం పేర్కొంటుంది. హానోకు గ్రంథం ప్రకారం హానోకు భూమిపై కనిపించని అనేక రహస్య స్థలాలను దర్శించాడు. అతడు చూసినట్లు చెప్పబడిన వాటిలో కొన్ని షియోల్ అంటే మరణానికి సంబంధించిన వారు నివసించే స్థలం, అగాధము, పరిశుద్ధ పర్వతాలు, పరలోక ద్వారాలు ఇలాంటివి అనేకం అతను చూశాడని చెప్పి ఈ హానోకు గ్రంథంలో రాయబడింది. అసలు హానోకు గ్రంథంలోని అత్యంత వివాదాస్పదమైన అంశం వాచర్లను గురించిన కథ. హానోకు చెప్తున్నట్లుగా ఈ గ్రంథం వివరిస్తుంది. నేను నా ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అపారమైన ఎత్తు కలిగిన 2 పురుషులు నా ముందుకు వచ్చారు. వారి ముఖాలు సూర్యునిలా ప్రకాశించాయి. వారి వస్త్రాలు మహిమాన్వితంగా ఉన్నాయి. వారి స్వరాలు అద్భుతంగా వినిపించాయి. ఈ వర్ణన ఆధారంగా కొందరు రచయితలు, ముఖ్యంగా ఎరిక్ వాన్ డానికెన్ వంటి వారు వీరు గ్రహాంతరవాసులు అయి ఉండవచ్చని ఊహించారు. అయితే ప్రధాన క్రైస్తవ పండితులు ఈ అభిప్రాయాన్ని అంగీకరించలేదు. వారి అభిప్రాయం ప్రకారం ఈ వాచర్లు అనేవారు దేవదూతలుగా వర్ణించబడిన పరలోక జీవులు మాత్రమే. గ్రహాంతరవాసులను నిరూపించే విశ్వసనీయ ఆధారాలు లేవు. హానోకు గ్రంథంలోని ఈ వాచర్లు అగ్నిలా కనిపించే రథాల్లో ప్రయాణించినట్లుగా వర్ణించబడింది. వాటి చక్రాలు వేగంగా తిరగడం వల్ల అగ్నిలా కనిపించేవని, వాటి శబ్దం ఉరుముల్లా ఉండేదని చెప్పబడుతుంది. కొంతమంది దీనిని ఆధునిక యుఎఫ్ఓ కథనాలతో పోల్చడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇది కేవలం ఒక వ్యాఖ్యానం మాత్రమే. దీన్ని చారిత్రక లేదా శాస్త్రీయ సత్యంగా నిర్ధారించే ఆధారాలు లేవు. హానోకు గ్రంథం ప్రకారం వాచర్లు కేవలం మనుషులను గమనించే దేవదూతలు మాత్రమే కాదు, వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించి పరలోకం విడిచి భూమి మీదకి వచ్చారని అందులో పేర్కొనబడింది. వారి నాయకుడు సెమ్యాజా ప్రభావంతో అనేక మంది వాచర్లు భూమిపై ఉన్న స్త్రీలను వివాహం చేసుకున్నారు. ఆ సంబంధాల ద్వారా జన్మించిన పిల్లలను నెఫీలులు అని పిలిచేవారు. హానోకు గ్రంథం ప్రకారం నెఫీలులు సాధారణ మనుషులు కాదు. వారు అసాధారణమైన ఎత్తు, అపారమైన బలం కలిగిన మహాకాయులు. కాలక్రమేణా వారు భూమిని హింస, దౌర్జన్యం, రక్తపాతంతో నింపేశారు. హానోకు గ్రంథం ఇంకా చెప్తున్నది ఏంటంటే, మొదటగా వారు భూమిపై ఉన్న ఆహారాన్ని తినేవారు. తర్వాత ఆహారం సరిపోక జంతువులను తినడం ప్రారంభించారు. చివరకు మనుషులపైన కూడా దాడి చేశారని పేర్కొంటుంది. ఈ కథను ఆధారంగా చేసుకుని కొందరు పరిశోధకులు గ్రీకు పురాణాల్లోని సైక్లోప్స్ వంటి మహాకాయుల కథలను కూడా ఇలాంటి సాంప్రదాయాల నుంచే వచ్చి ఉండవచ్చని ఊహిస్తారు. అయితే దీనికి స్పష్టమైన చారిత్రక ఆధారాలు మాత్రం లేవు. ప్రాచీన మెసొపొటేమియాలో నివసించిన సుమేరియన్లు తమ పురాణాల్లో అనునాకి అనే ఆకాశం నుండి వచ్చిన శక్తివంతమైన జీవుల గురించి రాసుకున్నారు. కొంతమంది రచయితలు అనునాకి మరియు హానోకు గ్రంథంలోని వాచర్లు ఒకరే అయి ఉండవచ్చని ఊహిస్తారు. సుమేరియన్ పురాణాల ప్రకారం ఈ ఆకాశ జీవులు మానవులకు అనేక విషయాలను నేర్పించారు. హానోకు గ్రంథం ప్రకారం వారు వాచర్లు మానవులకు అనేక రహస్య జ్ఞానాలను బోధించారు. వాటిలో ఆయుధాల తయారీ, లోహాలను ఉపయోగించే విధానం, జ్యోతిష శాస్త్రం, నక్షత్రాల పరిపాలన, మేఘాల స్వభావం వంటి అనేక అంశాలను మానవులకు అసాధారణంగా నేర్పించారని చెప్తారు. ఈ గ్రంథం ప్రకారం ఈ జ్ఞానం మానవాళి అభివృద్ధికి దోహదపడినప్పటికీ అదే జ్ఞానాన్ని దుర్వినియోగం చేయడం వల్ల హింస, గర్వం, పాపం కూడా పెరిగిపోయాయి. ప్రధాన క్రైస్తవ పండితుల అభిప్రాయం ప్రకారం వాచర్లు గ్రహాంతరవాసులు కాదు, వారు దేవదూతలుగా చిత్రీకరించబడిన పరలోక జీవులు. దేవుడు వారికి మనుషులను గమనించే బాధ్యత ఇచ్చాడు, కానీ వారు ఆ బాధ్యతను అతిక్రమించి మానవ స్త్రీలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఈ సంఘటననే ప్రపంచంలో పాపం మరింత విస్తరించడానికి కారణమైందని హానోకు గ్రంథం వివరిస్తుంది. హానోకు గ్రంథం ప్రకారం నెఫీలుల వల్ల భూమి హింసతో నిండిపోయింది. అందువల్ల దేవుడు ప్రపంచాన్ని శుద్ధి చేయడానికి మహాప్రలయాన్ని పంపాలని నిర్ణయించుకున్నాడని చెప్పబడింది. అయితే బైబిల్ ప్రకారం మహాప్రలయానికి కారణం కేవలం నెఫీలులు మాత్రమే కాదు, మనుషుల దుష్ట స్వభావం కూడా విస్తరించిపోవడం ప్రధాన కారణంగా చెప్పబడింది. కొంతమంది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో లభించిన భారీ అస్థిపంజరాలను నెఫీలులకు ఆధారాలుగా చూపిస్తారు. అయితే ఇప్పటి వరకు శాస్త్రీయ సమాజం అలాంటి ఆధారాలను నెఫీలుల ఉనికికి నిర్ధారణగా అంగీకరించలేదు. అందువల్ల ఈ విషయాలను చారిత్రక సత్యాలుగా కాకుండా ప్రాచీన సాంప్రదాయాలు మరియు మతపరమైన వర్ణనలుగా అర్థం చేసుకోవడం చాలా మంచిది. హానోకు గ్రంథంలోని బుక్ ఆఫ్ డ్రీమ్స్ విజన్ అనే భాగంలో అనేక దర్శనాలు, ప్రవచనాలు ఉన్నాయని చెప్పబడుతుంది. ఈ దర్శనాలు ఇశ్రాయేలు జాతి ఆరంభం నుండి తర్వాత జరిగిన అనేక సంఘటనల వరకు వివరిస్తాయని ఆ గ్రంథం పేర్కొంటుంది. అలాగే హానోకు తన మునిమనుడైన నోవాహు గురించి కూడా ముందుగానే ప్రవచించాడని ఈ గ్రంథం చెప్తుంది. అందులో దేవుడు ఒక దూతతో ఇలా చెప్పినట్లుగా వర్ణించబడింది: నోవాహు దగ్గరికి వెళ్ళి, త్వరలో భూమి మీద ఒక గొప్ప జలప్రలయం రాబోతుందని అతనికి చెప్పు. భూమి అంతా నాశనం చేయబడుతుంది. అతడు తన కుటుంబంతో కలిసి రక్షించబడేలా హెచ్చరించు.
ఇక్కడ ఉపయోగించబడిన డెల్యూజ్ అనే పదానికి అర్థం భారీ జలప్రలయం. ఈ వివరణ బైబిల్లోని నోవాహు కథతో కొన్ని అంశాల్లో పోలిక కలిగి ఉంది. మరి హానోకు గ్రంథం ఎందుకు బైబిల్లో భాగంగా పరిగణించబడలేదు? ఈ ప్రశ్న శతాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉంది. ప్రధానంగా 2 కారణాలు చెప్పబడుతున్నాయి. అందులో మొదటి కారణం ఏంటంటే హానోకు స్వయంగా ఈ గ్రంథాన్ని రాయలేదు. బైబిల్లోని హానోకు కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి మీద జీవించాడు. కానీ పండితులు పరిశోధనల ప్రకారం బుక్ ఆఫ్ హానోకులోని వివిధ భాగాలు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దం నుండి క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం మధ్యకాలంలో వేర్వేరు రచయితలతో వ్రాయబడ్డాయి. అంటే ఈ గ్రంథం హానోకు జీవించిన కాలానికి చాలా తర్వాత రచించబడింది. ఇలాంటి రచనలను ప్యూరిఫిగ్రఫా అని పిలుస్తారు. అంటే ఒక ప్రసిద్ధ బైబిల్ వ్యక్తి పేరును ఉపయోగించి తర్వాత కాలంలో రాయబడిన రచనలు. అందువల్ల నేటి బైబిల్ పండితులతో దాదాపు అందరూ ఈ గ్రంథాన్ని హానోకు స్వయంగా రాయలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక రెండవ కారణం ఏంటంటే బుక్ ఆఫ్ హానోకు మరియు బైబిల్ మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నాయి. ఉదాహరణకు బైబిల్లో సాతానును ప్రధాన విరోధిగా, చెడుకు నాయకుడిగా వర్ణిస్తారు. కానీ హానోకు గ్రంథంలో అజాజైలు అనే మరో పతనమైన దూతకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడింది. అలాగే హానోకు గ్రంథంలోని కొన్ని భాగాల్లో పతనమైన దూతలు తమ తప్పుకు పశ్చాత్తాపపడాలని ప్రయత్నించినట్లుగా కనిపిస్తుంది. అయితే బైబిల్ ప్రకారం సాతాను మరియు అతని దూతలకు చివరికి దేవుని తీర్పు తప్పదని బోధించబడింది. ఈ విధమైన తేడాలు అలాగే రచయితలపై ఉన్న సందేహాల కారణంగా యూదులు మరియు తర్వాత క్రైస్తవ సంఘంలోని చాలా శాఖలు ఈ గ్రంథాన్ని అధికారిక బైబిల్ గ్రంథాల జాబితాలో చేర్చలేదు. బుక్ ఆఫ్ హానోకు బైబిల్లో భాగం కాకపోయినా ప్రాచీన యూదుల విశ్వాసాలు, దేవదూతల గురించి వారి ఆలోచనలు, రెండవ ఆలయ కాలపు మతపరమైన దృక్పథాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన చారిత్రక గ్రంథంగా చాలామంది పండితులు భావిస్తారు. ఈ గ్రంథంలో గ్రీకు, ఈజిప్టు మరియు ఇతర ప్రాచీన నాగరికతల పురాణాలతో పోలికలు కనిపిస్తాయి. అందువల్ల ప్రపంచంలోని వివిధ సంస్కృతులు ఒకే తరహా కథలను ఎలా అభివృద్ధి చేశారనే విషయాన్ని అధ్యయనం చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇందులోని ప్రతి విషయాన్ని చారిత్రక సత్యంగా లేదా దేవుని ప్రత్యక్ష ప్రకటనగా అంగీకరించడానికి తగిన ఆధారాలు లేవని ఎక్కువ మంది బైబిల్ పండితులు స్పష్టం చేస్తున్నారు. చివరగా చెప్పేది ఏంటంటే బుక్ ఆఫ్ హానోకు ఒక ఆసక్తికరమైన, చారిత్రకాత్మకంగా విలువైన ప్రాచీన గ్రంథం. కానీ బైబిల్లోని అధికారిక గ్రంథాలతో సమానమైన అధికారాన్ని కలిగి ఉందని ప్రధాన క్రైస్తవ సంప్రదాయాలు అంగీకరించట్లేదు. అందువల్ల దీన్ని చదివేటప్పుడు వివేచనతో చారిత్రక నేపథ్యాన్ని గుర్తుంచుకుని అధ్యయనం చేయడం చాలా అవసరం. ఈ బుక్ ఆఫ్ హానోక్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని నా కామెంట్లో తెలియజేయండి. అలాగే మీరు ఏ ప్లేస్ నుంచి కూడా ఈ వీడియో చూస్తున్నారనేది నాకు తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.